హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ సీజన్లో సంక్రాంతి ప్రభుత్వం అందించే చంద్రన్న సంక్రాంతి కానుక 2026 గురించి పూర్తి మరియు స్పష్టమైన సమాచారాన్ని మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ కిట్లో ఏమేమి ఉంటాయి, ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, చీరలు డబ్బులు ఇస్తారా వంటి అన్ని సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. టాపిక్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంక్రాంతికి 1.4 కోట్లు పైగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా సరుకుల కిట్ను అందించాలని నిర్ణయించింది. పేద కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సందేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అండి, దీని పేదవాళ్ళకి ఉపయోగపడాలని చేస్తున్నారు. పథకం పేరు వచ్చేసరికి చంద్రన్న సంక్రాంతి కానుక 2026. లబ్ధిదారులు వచ్చి 1.4 పైగా కోట్ల తెల్ల రేషన్ కార్డులు కుటుంబాలు. అలాగే పంపిణీ విధానంకి వస్తే రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ కిట్లో ఉండే వస్తువులు పూర్తి జాబితా గురించి తెలుసుకుందాం. గత అనుభవాలు మరియు తాజా సమాచారం ఆధారంగా సంక్రాంతి కానుక కిట్లో సాధారణంగా 6 రకాల నిత్యావసర సరుకులు ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకుందాం. ఇప్పుడు అవి ఏంటో చూసుకున్నట్టయితే, కందిపప్పు అరకిలో, బెల్లం అరకిలో, పామాయిల్ అరకిలో, శనగపప్పు అరకిలో, గోధుమ పిండి 1 కిలో అనమాట. అలాగే ఇది గోధుమ పిండి వచ్చేసరికి 20 రూపాయలు సబ్సిడీ ధరలో కూడా అందుబాటులో తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పుడు అది కూడా అందుబాటులో మనకు వచ్చింది. తర్వాత నెయ్యి 100 ml అనమాట. అలాగే చూసుకున్నట్టయితే ఈ సరుకులన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీలో అందిస్తారు. తర్వాత విషయానికి వస్తే, చీరలు మరియు నగదు పంపిణీ స్పష్టత గురించి తెలుసుకుందాం. అంటే నగదు అంటే డబ్బుల గురించి అండి. చూసుకున్నట్టయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఈసారి సంక్రాంతి కానుకల్లో చీరలు లేదా నగదు ఇస్తారా అని. దీనిపైన ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాచారం ఉంది. ఏంటో చూసుకున్నట్టయితే, అది చీరల పంపిణీకి వస్తే 2026 సంక్రాంతి కిట్లో భాగంగా చీరలు ఇస్తున్నట్టు అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదండి. అలాగే గతంలో కొన్నిసార్లు ఇచ్చిన ఈ ఏడాది ప్రధానంగా నిత్యావసర సరుకులపైనే దృష్టి పెట్టారు. అలాగే నగదు పంపిణీకి వస్తే, అంటే డబ్బుల విషయానికి వస్తే, రేషన్ కార్డుదారులకు నేరుగా నగదు జమ చేసే ప్రతిపాదన ప్రస్తుతానికైతే లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఇతర పథకాల ద్వారా అందజేస్తుంది. చూసారు కదండి. అలాగే మన సంక్రాంతి బహుమతులు మరియు అప్డేట్స్ వస్తే, సరుకుల కిట్తో పాటు ప్రభుత్వం సంక్రాంతిని చాలా ఇంకొన్ని పథకాలు పెట్టింది. అది మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే, అది అన్న క్యాంటీన్లు అండి. జనవరి 13 నుండి 15 మధ్య గ్రామీణ ప్రాంతంలో కొత్తగా 70 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ కేవలం 5 రూపాయలకి నాణ్యమైన భోజనం లభిస్తుంది. అలాగే పెన్షన్ పంపిణీకి వస్తే, జనవరి నెల పెన్షన్లు పండుగను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించారండి. అవి చూసుకున్నట్టయితే, అంటే 31న మళ్ళీ 1వ తారీఖు లేదండి, మళ్ళీ 2వ తారీఖున చేస్తున్నారు. అంటే 31 మరియు 2వ తారీఖున మట్టుగా పెన్షన్ పంపిణీ అని జరిగిద్ది. అలాగే పాఠశాల సెలవులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు జనవరి 10 నుండి జనవరి 18 వరకు, అంటే 9 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. చూసుకున్నట్టయితే, అలాగే చూసుకుంటే డిసెంబర్ 28, 2025 వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి సంక్రాంతి కానుక కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారండి. అలాగే వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లకు మార్పులు చేస్తూ సంక్రాంతి కానుకగా కొన్ని కొత్త కేటగిరీలను పెన్షన్లో పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ఉచిత బస్సు ప్రయాణం గురించి వస్తే, వికలాంగులకు జనవరి 2026 నుండి ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని మీరు చూసుకున్నట్టయితే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇవి 2026 సంక్రాంతి సంబంధించిన ముఖ్యమైన మరియు అధికారిక సమాచారం. నిదారమైన పుకార్లను నమ్మద్దు. తాజా మరియు అధికారిక అప్డేట్స్ కోసం ఏపీ సివిల్ సప్లైస్ వెబ్సైట్ను సందర్శించండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ ఎంజే ఛానల్ని. ధన్యవాదములు.